ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఉన్న రాజమండ్రి సర్కిల్ కాకినాడ డివిజన్కి సంబంధించిన అటవీ శాఖ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క కార్యాలయం వద్ద ఇప్పటికే మనం చూడొచ్చు, ఇదిగో ఇక్కడ ఏదైతే తాళాలు వేసి ఉన్నాయి, గత 20 రోజులుగా సుమారు 20 రోజులుగా పులి ప్రయాణం అటు పోలవరం జిల్లా అలాగే ఇటు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి హల్చల్ చేస్తుంది. ఇప్పటికీ సుమారు 20 రోజులుగా జరుగుతున్న ఈ పులి ప్రయాణంలో ప్రస్తుతానికైతే మాత్రం అనేక దూడలు, గేదెలు, ఆవులు వీటిపై దాడి చేసి వాటిని తిన్నట్టు అనేక కథనాలు చూసాం. అయితే ఈరోజు పులి యూటర్న్ తీసుకొని ఏదైతే గతంలో మనం అధికార న్యూస్లో గత 3 రోజుల క్రితం అధికార న్యూస్లో పులి ప్రస్తుతానికి బౌరువాక ప్రాంతంలో ఉందని చెప్పేసి మనం తెలపడం జరిగింది. అప్పటి నుండి బౌరువాక దగ్గర నుంచి వెనుదిరిగి పులి ప్రయాణం మొదలైంది. అయితే ఈరోజు ఏదైతే 20వ రోజు కావస్తుంది, ఈ 20వ రోజు పులి ప్రయాణం వచ్చి పోలవరం జిల్లా రాజవమంగి మండలం బర్నగూడెం వద్ద స్కూల్ ప్రాంగణంలో ఈ పులి సంచరిస్తున్నట్టు, అలాగే కొంతమంది రాజవమంగి ప్రయాణం చేసేవారికి చెరుకుంపాలెం తదితర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు ఇప్పటికే కథనాలు చూసాం. అయితే ఇప్పుడే అందిన వార్త, పులి ప్రస్తుతానికి ఏదైతే తను మొదలుపెట్టిన ప్రయాణం ఉందో దానికి మర్రివీడు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి పొలం నుండి కృష్ణవరం, గతంలో మనం వార్తలు చూసాం, అదే ప్రతిపాడు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మర్రివీడు గ్రామానికి సంబంధించిన కొన్ని వార్తలు చూడడం జరిగింది. మర్రివీడు నుండి కృష్ణవరం అనే ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు గతంలో వార్తలు చూసాం. అయితే వార్తలను బట్టి ఈరోజు పులి వెనుదిరిగి తను వచ్చిన ప్రదేశానికే వెళ్తున్నట్టు సమాచారం ఉంది. అయితే కృష్ణవరం అడ్డదెగల మండలం కృష్ణవరం ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతానికి పులి సంచరిస్తున్నట్టు ప్రకటనల ద్వారా మర్రివీడు తదితర గ్రామాల్లో ప్రకటనల ద్వారా దండోరా వేయించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కృష్ణవరానికి సంబంధించి పులి ఉంది అని మనకి సమాచారం వచ్చిందో దానికి సంబంధించి ఏలేశ్వరం మండల విలేకరి మర్రివీడుకి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేసి తెలపడంతో తనని మనం ఫోన్ ఇన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చంద్రశేఖర్ గారి, వాళ్ళ పులి ఎక్కడ సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఎన్ టైమ్స్ రిపోర్టర్. ఉదయం రాజమండ్రి మండలం బొర్నగూడెం బీసీ బాయ్స్ హాస్టల్ వెనకాతల పులి ఉందన్నట్లుగా సమాచారం అందింది. సాయంత్రం 4:30-5 ఆ టైంకి వచ్చేసి అడదెగల మండలం మర్రివీడు కట్టు అనే ప్రాంతం దగ్గర పులి సంచరిస్తున్నట్లు మళ్ళీ అధికారులు తెలపడం జరిగింది, ఫారెస్ట్ అధికారులు. అక్కడి నుంచి వచ్చేసి 8:30-9 ఆ ప్రాంతంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు పరిమితోటక ప్రాంతంలో సిగ్నల్ చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఫారెస్ట్ అధికారులు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామంలో పెద్దలందరూ కూడా ఏకమయ్యి దండోరా కూడా వేయించడం జరిగింది. జాగ్రత్తగా ప్రజలు అప్రమత్తంగా ఉండమని చెప్పేసి, తర్వాత ఇళ్ల బయట ఉన్న గేదెల్ని జంతువులన్నింటిని కూడా లోన్ కట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది చాటింగ్ ద్వారానే. ఉదయానికల్లా మరి ఏం జరుగుతుంది అన్నది ఇంకా అంటే ప్రస్తుతం పులి సంచారం కృష్ణవరం ప్రాంతంలో ఉంది, అడ్డదెగల మండలం కృష్ణవరం ప్రాంతంలో ఉంది. గతంలో కూడా అక్కడ పులి సంచరించినట్టు వార్తలు వచ్చినాయి. నిజంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పోలవరం జిల్లా నుండి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో 4 మండలాలను సంచరించిన పులి ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణవరంలో ఉందంటారా? కృష్ణవరం కాకినాడ జిల్లాకి కృష్ణవరం అడదెగల మండలం పోలవరం జిల్లా, తర్వాత కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పంచాయతీకి బార్డర్ లో ఉందన్నట్లుగా సమాచారం సార్. అంటే మళ్ళీ ఇటు ఏమన్నా యూటర్న్ తీసుకుని మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ వచ్చే అవకాశం ఉందంటారా? పులి ఎక్కడైతే ప్రయాణం చేసిందో అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉందంటారా? మళ్ళీ ఎక్కడికైతే ప్రయాణం చేసిందో అక్కడికి వెళ్ళే పరిస్థితే కనపడుతుంది కదండి. మనం చూసుకున్నట్లయితే గతంలో ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేసి అక్కడికి వచ్చి మళ్ళీ అదే తీరిలో మళ్ళీ వెనక్కు రావడం జరిగింది. ఇప్పుడు అదే తీరిలో కృష్ణవరం కూడా వెళ్ళే అవకాశం ఉందని మేము ఇక్కడ అనుకుంటున్నాము.
ఉదయానికి కానీ తెలియాల్సి ఉంటదండి. ప్రస్తుతానికి ఈ పులి సంచారం వచ్చి జరుగుతున్న ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నట్టు ఏమైనా సమాచారం ఉందా మీకు? ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడే ఫోన్ చేసి అప్రమత్తంగా ఉండమని చెప్పేసి ఇక్కడ ఉన్న నాకు విలేకరైనటువంటి నాకు, ప్రెసిడెంట్ గారికి, దండోరు వేసే ఆయనకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలర్ట్గా ఉండమని చెప్పేసి మన టీడీపీ నాయకులు మొత్తం అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు తప్పేం లేదండి. ఫారెస్ట్ అధికారులు చాలా నీట్ గా సమాచారం అందిస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతుంది అన్నది కూడా. అంటే అది కాదండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు మర్రివేడు డీకేశ్వరానికి సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారు? ఫారెస్ట్ అధికారులు రాత్రి ఇందాక అంటే నాకు తెలిసి వచ్చేటంటే 8 గంటల వరకు కూడా అక్కడ బొర్నగూడెంలో ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఎలాగా వెళ్ళింది అన్నది వాళ్ళకు కూడా అంచనా దొరక్క మళ్ళీ ఈ సిగ్నల్ ఇక్కడ చూపించడం తోటి ఎక్కడికక్కడే ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. ఉదయానికల్లా వస్తామని చెప్పేసి మాకు సమాచారం అందించారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు ఉన్నట్ట లేకపోతే వారి విధులు ముగించుకొని వెళ్ళారా? ఫారెస్ట్ అధికారులు విధులు ముగించుకొని వెళ్ళడం ఏం జరగలేదండి. వాళ్ళు ఎప్పటికప్పుడు పులి ఎక్కడైతే ఉందో అప్డేట్ ఇస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. 2-3 చేస్తున్నారు అన్నట్టుగానే మాకు ఇక్కడ సమాచారం అందిందండి. ఓకే. మరి ఏదైతే ఇప్పుడు దండోరా నిర్వర్తించారు కదా, మీ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ఏలేశ్వరం మండలం మర్రివీడు, అలాగే అడ్డదెగల మండలం డీకృష్ణవరం, అలాగే రాజమంగ మండలం బొర్నగూడెం ఇటువైపు దండోరాలు వేయించారా లేకపోతే జస్ట్ ప్రోటోకాల్ ప్రకారం మాత్రం చేశారంటారా? అటువైపు దండోరాలు వేయించినట్టుగా ఏమీ తెలియలేదండి. అంటే ఈ రోజు ఉదయమే కదా, ఈ రోజు ఉదయం రావడం జరిగింది. నిన్నటి వరకు కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న పోలీసు సడన్ గా ఈ రోజు ఉదయం అక్కడ చిరుకుంపాలెం రోడ్డు తెల్లవారుజామున దాడుతుండగా ఒక వ్యక్తి చూడడంతో మళ్ళీ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యి అక్కడ రావడం జరిగి అక్కడి నుంచి సమాచారం ప్రోటోకాల్ ద్వారానే అందించడం జరుగుతుంది. ఎక్కడ చాటింపు వేయించడం జరగలేదు. ఇక్కడైతే మాత్రం చాటింపు వేయించమని 8 గంటలకల్లా ఫోన్ చేయడం జరిగింది. 8:30-9 ఆ ప్రాంతంలో చాటింపు వేయడం జరిగిందండి ఇక్కడ మర్రివీడు పంచాయతీకి. దీనికి సంబంధించి ఏదైతే పులి మనుషులపై కన్నా కూడా పశువుల మీద దాడి చేయడం జరుగుతుంది కదా, ఈ యొక్క పులి దాడి ఈ మధ్యకాలంలో అంటే నిన్నటి నుండి ఇవాళ వరకు ఇలా బొర్నగూడెం, అలాగే మర్రివీడు, అలాగే డీకృష్ణవరం వైపు పయనిస్తుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు తెలిపారు కదా, ఇక్కడ ఏదైనా పశువుల మీద దాడి చేసిన సంఘటనలు ఉన్నాయో ఈ వాళ్ళని పశువుల మీద దాడి చేసే సంఘటనలు ఏమీ లేదండి. అయితే మనకి మంచిది ఏంటంటే ఇప్పుడు వరకు పుంతలంట, అడవులంట, డొంకలంట తిరిగింది తప్ప ఏ ఊళ్ళోని కూడా వచ్చినట్టు సమాచారం ఎక్కడా లేదు. ఈ చాలలో నుంచి వెళ్ళడం వల్ల అక్కడెక్కడన్నా కట్టున్న ఆవుల మీద, తర్వాత గేదెల మీద దాడి చేస్తుంది తప్ప మనుషుల మీద ఇప్పుడు వచ్చి దాడి చేసిన దాఖలు ఏమి లేవు. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గారు ఈ యొక్క పశువుల మీద దాడి చేసిన పశువుల్ని నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చినట్టు అనేక వార్తలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి పులి దాడి పశువుల మీద ఏమైనా చేసినట్టు సమాచారం ఉందా? అటువంటి మొన్నటి వరకు చేసిన ఏ అయితే పశువుల మీద చేసాయో మీరు అన్నట్లుగా ఎన్ని పశువులను అయితే పులి దాడి చేసి చంపిందో వాటిలన్నిటికి కూడా నష్టపరిహారం ఫారెస్ట్ అధికారుల ద్వారా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని వార్తల్లో మేము విన్నాము. అలాగే ఇప్పుడు వరకు అయితే అంతవరకు సంఘటన ఉంచితే ఈ రోజు అయితే మాత్రం ఏ జంతువుల మీద కూడా దాడి చేయలేదు. అయితే ఉదయానికల్లా ఏమన్నా దాడి చేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి నా అంచనా అండి. దీనికి సంబంధించి రైతాంగం ఏమైనా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారంటారా? ఇప్పుడే 7 గంటల ప్రాంతం నుంచి ఇప్పుడు వరకు కూడా ఎవరి గేదెల్ని, ఆవు దూడల్ని అన్నిటిని కూడా దుడ్డులో పెట్టుకుని తాళాలు వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది. కొంతమంది మెలకువగా తిరుగుతున్నారు, చూసుకుంటున్నారండి. అంటే పులి ఏదైతే ఆహారం కోసం ప్రయత్నిస్తుందో, అలాగే నీరు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో అటు తిరుగుతుందని చెప్పేసి ఇప్పటికే కాకినాడ జిల్లా, అలాగే పోలవరం జిల్లాలో కూడా కానవచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పులి సంచారంపై అధికారులు ఏమని సూచనలు ఇచ్చారు?
అధికారులు సూచనలు అయితే ఇక్కడ వాటర్ ఏలేరు కాలువ దగ్గరగా ఉండడం వల్ల, తర్వాత ఇక్కడ జంతు ప్రాగాణం ఎక్కువగా ఉండడం వల్ల, అంటే జంతువులు అంటే ఆవులు గేదెలు ఉండడం వల్ల వీటిని ఆహారంగా తీసుకుంటూ ఇక్కడ వాటర్ దగ్గరగా తాగడానికి బాగుంటుందని చెప్పేసి ఈ ఏరియాలో ఉండిపోవడం అనే ఉద్దేశంతో మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు. దీన్ని బట్టి అధికారులకు కూడా ప్రజలు ఇలాగనే చెప్పి తెలియజేస్తున్నారు. వాటర్ దగ్గరగా ఉండడం వల్ల, తర్వాత జంతువులు కూడా ఇక్కడ దగ్గరగా ఆవులు దోళ్ళు గట్రా ఉండడం వల్ల పులి ఇక్కడే నెక్స్ట్ చేసి ఉండిపోతుందని చెప్పేసి అందరూ అపోహపడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ కూడా పులి సమాచారాన్ని అధికార న్యూస్కి చేరవేసిన మీకు ధన్యవాదాలు. అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా కష్టించి పనిచేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. పులి యూటర్న్ తీసుకుని మొత్తం మీద ఏదైతే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సంచరించిందో ఇప్పుడు దీన్ని యూటర్న్ తీసుకొని మళ్ళీ పోలవరం జిల్లాకు రావడం, పోలవరం జిల్లా నుండి అటవీ శాఖ అధికారుల సూచనలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడమే కాకుండా పోలవరం జిల్లా నుండి ఏ ప్రదేశం నుంచి అయితే వచ్చిందో ఆ ప్రదేశానికి పులి వెళ్తుందన్న సమాచారం కరెక్ట్గానే ఉందా? ఏమైనా దీంట్లో అపోహలు ఉన్నాయంటారా? అపోహలు ఏమి లేవండి. ఎటు నుంచి వచ్చిందో అటే వెళ్తుందన్న అంచనాలు మాత్రం ప్రజలు వేస్తున్నారు, అటు అధికారులు వేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పులి యూటర్న్ తీసుకుని దాని ప్రదేశానికి తను వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా ఉందని చెప్పేసి అధికారులు, అలాగే మన జర్నలిస్ట్ మిత్రులు, అలాగే ప్రజలు కూడా అనుకుంటున్నారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎటువంటి పశు పక్షాదుల మీద దాడి చేసినట్టు సమాచారం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే సమాచారం ఏమీ లేదండి. ఏదైనా సమాచారం ఉంటే 24 hours విత్ 7 days నాకు ఫోన్ చేసి తెలపగలరు. థ్యాంక్ యూ అండి, మీరు ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే పులి సంచారం కొనసాగుతుందో గత 20 రోజులుగా అటు పోలవరం జిల్లా, ఇటు కాకినాడ జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గం, అలాగే రాజోమంగి, అడ్డదిగల మండలాల్లో పులి సంచారం జరిగిందో దీని అంతటికీ కూడా మనం పూర్తి వివరణ ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు అక్కడ తాళాలు వేసిన ఫారెస్ట్ అటవీ శాఖ క్షేత్రాధికారి వారి కార్యాలయం ఏలేశ్వరం రేంజు కాకినాడ డివిజన్ రాజమహేంద్రవరం సర్కిల్ ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఈ యొక్క ఆఫీస్ వద్ద ఏదైతే మనకి మీడియా మిత్రులు అలాగే ప్రజలు అందించిన సమాచారం ప్రకారం జరిగిన వాస్తవాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ పులి అయితే మాత్రం యూటర్న్ తీసుకొని అది వచ్చే ప్రదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి పలువురు చెప్తున్నారు. ఇప్పటి వరకు జనావాసాల్లోకి రాలేదు, అలాగే జనం మీద పులి దాడి చేసిన సంఘటనలు కూడా లేవు. కేవలం పశువుల మీద, ఏదైతే ఆవులు గేదెలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం, ఆ దాడికి సంబంధించి ఈరోజు ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె కూడా వీళ్ళకి నష్టపరిహారం చెల్లించడం కూడా ఇవాళ చూడడం జరిగింది. అయితే పులి అయితే మాత్రం ప్రస్తుతానికి కాకినాడ జిల్లాను దాటి పోలవరం జిల్లాకి ఎంటర్ అయ్యి అక్కడ ఏదైతే పులి ఎలా ఇటువైపు వచ్చిందో అలాగే యూటర్న్ తీసుకుని అటువైపు వెళ్తున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ ప్రజలు తమ వ్యవసాయానికి సంబంధించిన పశువులపై ఈ పులి దాడి జరగకుండా అటవీ శాఖ ఆఫీసర్స్ ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చారో వాటిని పాటిస్తూ పులి మన దగ్గర నుండి బయటికి వెళ్ళే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.